మీకు టీ అంటే ఇష్టం అన్న వాళ్ళు. టీ అంటే బాగా ఇష్టం. పర్లేదు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా, అంత ముందు ఎప్పుడైనా మీకు టీ ఇష్టం, కాఫీలు ఇష్టం. ఈ మధ్య కోల్డ్ కాఫీలు కూడా బాగా తాగుతున్నారు. టీలు కాఫీలు బాగా ఇష్టం. ఓకే. టీ తాగితే మెయిన్ గా మీకు వచ్చే సమస్యలు. అసలు టీ ఎందుకు తాగుతారు? ఏంది 17 మంది టీ తాగేది ఈ కాల్లో? 400 మందిలో. అంతేనా? క్లబ్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాండ్ రేస్ చేయండి. వెరీ గుడ్. సో నేను కూడా టీ తాగుతా, ఇప్పుడైనా ఎత్తండి, నేను కూడా టీ తాగుతాను. ఇప్పటికీ తాగుతా అప్పుడప్పుడు. ఇప్పటికీ తాగుతా అప్పుడప్పుడు. ఇంకా హ్యాండ్ రేస్ చేయరా? ఓకే, డన్. సరే అయితే డన్ డన్. సో టీ అనే అలవాటు మనందరికీ కల్చర్ లో ఉంది కాబట్టి మనం టీ ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. మేజర్ గా టీ అనే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఖచ్చితంగా టీ అనేది మాత్రం మనం అందరం కూడా యాడ్ ఆన్ చేసుకునేది అనమాట. ఓకే. సో దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవాలి ఇవన్నీ మనం తెలుసుకున్నాము. టీ తాగడం వల్ల మేజర్ గా మనకి ఏం జరిగిద్దంటే, మేజర్ గా హెల్త్ ఇష్యూస్ లో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే, ఎక్కువ గ్యాస్ట్రిక్, ఎక్కువ షుగర్ ప్రాబ్లమ్స్ రావటం, ఆకలి ఉండకపోవటం, లేదంటే మనకు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ టీ వల్ల వచ్చే సమస్యలు మేజర్ గా. సో ఈ టీ వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఓవర్కమ్ చేసుకోవాలి. టీ నిజంగా కావాలంటే ఎస్, మనకి టీ అయితే ఖచ్చితంగా కావాల్సిందే. టీ అనేది ఉట్టిగా టీ ఏ మోతాదులో ఏ మెథడ్ లో తీసుకుంటే టీ మంచిది అనేది చాలా ఇంపార్టెంట్. మెథడ్ ఆఫ్ డూయింగ్ టీ, ప్రిపరేషన్ ఆఫ్ డూయింగ్ టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పాలు మన మన నేచర్ లో నుంచి ఎప్పటి నుంచో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎప్పుడు పాలు అనేది బాగా కామన్ గా వాడేదే. అండ్ టీ పౌడర్స్ అనేవి మనకు తెలియదు బేసిక్ గా. టీ అసలు ఎలా పుట్టింది అంటే గనక, ఒక పెద్ద ఋషి ఏదైతే ఉందో, ఒక ఋషి ఒక కంట్రీ, ఒక దేశంలో చెట్టు కింద నుంచి కూర్చొని వాళ్ళు వేడి నీళ్లు తాగడానికి ట్రై చేస్తుంటే, వేడి నీళ్లు తాగుతున్న ప్రాసెస్ లో, ఏదైతే వేడి నీళ్లు తాగుతుంటారో ఆ తాగే ప్రాసెస్ లో ఆ వాళ్ళు ఏం చేశారంటే, ఆ పైన ఆ, చెట్టులో నుంచి కొన్ని ఆకులు వేడి నీళ్ళలో పడ్డాయి. ఆ వేడి నీళ్ళు పడ్డాయి, చూసుకోలే. చూసుకొని తర్వాత ఏం చేశారు? వేడి నీళ్ళలో పడ్డ ఆకుల్ని తీసి ఆ స్మెల్ చూస్తే బాగుంది, ఏంటో ఏదో పడింది అని చెప్పి స్మెల్ చూస్తే బాగుంది. తర్వాత టేస్ట్ చూస్తే ఇంకా బాగుంది. ఇదేందో చాలా బాగుంది కదా, ఇది మనం ఎందుకు వాడకూడదు అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి, అక్కడి నుంచి పుట్టింది ఈ టీ అనమాట. అంటే దాని హిస్టరీ ఏంటంటే, టీ అంటే ఇలా పుట్టిందని అర్థం. ఓకే. సో అక్కడి నుంచి వచ్చిన టీ మన ఇప్పుడు రెగ్యులర్ బేసిస్ లో, టీ లేని ప్రపంచం లేదు. టీ లేని, అసలు ఇండియా అయితే టీకి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక రకరకాల టీలు ఇవన్నీ వచ్చేసాయి అనమాట. ఓకే. దీని నుంచి కనిపెట్టినవే చాలా టీలు ఉన్నాయి. నార్మల్ గా ఒక టీ కనిపెడితే, ఒక టీ కూడా కనిపెట్టింది ఫస్ట్ టీ నార్మల్ టీ. ఓకే. బట్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఎన్నో రకాల టీలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం మీద. గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఉలాంగ్ టీ, లేదంటే మరి మీరు తాగే బాదం టీలు, కాఫీలు, లేదంటే నార్మల్ టీలు, ఇంకా చాలా టీస్ ఉన్నాయి అనమాట. సో ఇలా మన టీ ఏది స్టార్ట్ అయింది బీసీఈలో, అంటే ఎప్పుడో కొన్ని వేల కోట్ల సంవత్సరాల వెనకాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఎన్నో రకాల టీలు ఉన్నాయి. వైట్, ఎల్లో, గ్రీన్, ఉలాంగ్, బ్లాక్, ప్రీ పెర్ఫార్మ్డ్, ఫెర్మెంటెడ్ అనే టీస్ ఉంటాయి అన్నమాట. ఈ టీలన్నీ కూడా మేజర్ గా మనం కన్సూమ్ చేసేది అయితే అన్ని ఉండవు. కొన్ని మనం తాగుతుంటాం అనమాట. వైట్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఉలాంగ్ టీ, ఇలాంటివి మనం కామన్ గా తాగుతాం. అంటే మనకు తెలిసినా మనకు తెలియకపోయినా ఎన్నో రకాల టీలు మనం తాగేదంటూ ఈ 4 పదార్థాలే ఉంటాయి అనమాట. కొద్దో గొప్ప మీరు గ్రీన్ టీ, బ్లాక్ టీ పేర్లు విన్నారు. ఈ ఉలాంగ్ టీ, వైట్ టీ కూడా ఉంటాయి. ఇవి మనం రెగ్యులర్ గా మనం తెలియకుండానే మనం తాగుతూనే ఉంటాం అనమాట. అందుకే మనం ఏం చేయాలి? ఈ టీలు అనేది తెలుసుకుంటూ ఉండాలన్నమాట. టీలో కూడా ఫ్రాడ్ జరుగుద్దా? ఈ ప్రపంచం అన్న తర్వాత ఏదైతే ఎక్కువ మోతాదులో కన్జప్షన్ జరుగుతుందో ఆ ఆ ఆ ప్లేస్ లో ఫ్రాడ్ జరుగుతుంది. ఇప్పుడు హెర్బల్ లైఫ్ బిజినెస్ బాగా జరుగుతుంది, హెర్బల్ లైఫ్ టర్న్ ఓవర్ బాగా జరుగుతుంది, హెర్బల్ లైఫ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. ఫ్రాడ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి కదా, డూప్లికేట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి కదా. సేమ్ అట్లాగే బయట మార్కెట్ లో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. అంటే మీరు కొనే ప్రతి కూరగాయలు, ప్రతి పదార్థాలు, ఇవన్నిట్లో డూప్లికేట్ అవుతున్నాయి. ఈ అన్నిట్లో కల్తీ జరుగుతుంది. మరి దీంట్లో ఎందుకు జరగదు? ఎందుకంటే ఎక్కువ కన్జూప్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా కల్తీ జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎన్నో రకాల కల్తీ జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఎన్నో రకాల కొన్ని మిలియన్ల కేజీల క్వాలిటీ తక్కువ ఉన్న ఆ, చైనీస్ ఉంటాయి కదా మన నేపాల్లో బాగా తక్కువగా వచ్చేవన్నీ కూడా అమ్ముతారనమాట. ఎన్నో రకాల ఫ్రాడ్ జరుగుతుంది. ఎక్కడైతే ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ ఎక్కువ పేరు వినపడుతుందో అక్కడ నుంచి డూప్లికేట్ అనేది బాగా తెలుస్తూ ఉంటది అనమాట, లేదా అక్కడ ఫ్రాడ్ అనేది జరుగుతూ ఉంటది. సో కామన్ గా దీని మీద కూడా ఫ్రాడ్ జరుగుతుంది. ప్రపంచం మొత్తంలోనే ఎన్నో రకాల ఫ్రాడ్స్ టీ మీద జరుగుతాయి. మీకు తెలియదు, మీరు తాగే టీ ఏంటి, మంచి టీయా కాదా అనేది మీకు తెలియదు అంతే. సో టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టీలో ఏముంటది మీ బ్రెయిన్ కి హిట్ చేసేది? టీలో ఏముంటది మీ బ్రెయిన్ షార్ప్ అవడానికి? టీలో ఏముంటది మీరు పొద్దున్న లెగవగానే సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ అవ్వగానే తాగాలనిపించే ఫీలింగ్ ఏముంటది అంటే కనుక, టీలో ఉండే ఒక డ్రగ్. డ్రగ్ ది పేరు కెఫిన్ అంటారు.
అదేం సార్ డ్రగ్ అంటారు, మనకు అవసరం కదా, మనం తాగేది మనం రోజు డ్రగ్ తీసుకుంటాం అంటే ఎస్, మనం తీసుకునే డ్రగ్గే, ఖచ్చితంగా డ్రగ్గే. కాకపోతే ఈ డ్రగ్ కొంచెం మంచి డ్రగ్ అనమాట. కెఫీన్ అనే డ్రగ్ అనేది మన నర్వస్ సిస్టమ్కి, అంటే నరాల్ని కొంచెం స్టిమ్యులేట్ చేయడానికి, అంటే కొంచెం నరాల్లో ఒక తేజస్సు అంటే ఉత్సాహాన్ని పొంచడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్రపంచం మొత్తంలో ఇది ఒక డ్రగ్ ని బాగా ఎక్కువ వాడతారనమాట. కాకపోతే ఈ బ్రెయిన్ కి, మీ నర్వస్ సిస్టమ్ కి మొత్తం అలర్ట్నెస్ ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో కెఫెన్ అనేది ఒక మంచి డ్రగ్. సో మీ అందరికీ ఖచ్చితంగా కావాల్సిన డ్రగ్గే. కాకపోతే ఎంత మోతాదులో కావాలి, ఏ విధంలో కావాలో మనకు తెలియదు. సో దీన్ని కొంచెం మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. సో టీ లీవ్స్ అండ్ టీ అనేది ఎలా వస్తుంది అంటే కనుక మెయిన్ ఆకుల నుంచి వస్తుంది. ఈ అందరికీ కొంచెం ఆకులు ఐడియా ఉంది, సినిమాల్లో లేదా ఎక్కడ కూడా చూసుంటారు వీడియోలో. ఆకులు ఇలా తీసుకొని వేసుకొని వెళ్తారు, ఆకుల నుంచి వస్తుంది అనమాట. సో మీరు చూసే ఆకుల్లో 3 రకాలు ఉంటాయి. ఒక కొమ్మకి మూడు రకాల ఆకులు ఉంటాయి అనమాట. ఒక కొమ్మలో మొదటిగా పైన ఉండేవన్నీ చిగురు ఆకులు అంటారు. ఇది చాలా కాస్ట్లీ టీ ఉంటుంది అనమాట. అంటే ఆ చిగురు ఆకులు పైన ఏదైతే ఉంటాయో అవి చాలా మంచివి అని అర్థం. ఏదైతే సెకండ్ పార్ట్ లో ఉంటాయి కొంచెం ముదురుగా ఉండేవి, అవి కొంచెం సెకండ్ కేటగిరీ అనమాట. దాని కింద ఇంకా ముదురుగా ఉంటాయి కదా, అవి చాలా థర్డ్ కేటగిరీ ఉంటాయి అనమాట. ఈ 3 రకాల టీలు ఈ క్వాలిటీస్ ఉంటాయి అనమాట. ఓకే, ఈ టీ క్వాలిటీస్ లో కూడా మళ్ళీ మీకు గాలికి వానకి కింద పడిపోతుంటాయి కదా ఆకులు, అలాంటిది ఇంకా ఫోర్త్ కేటగిరీ. అది అసలు కేటగిరీ కింద కౌంట్ చేసే కేటగిరీ కాదు, బట్ వేస్టేజ్ కింద, బట్ టీ ఆకులే కాబట్టి అది కూడా కేటగిరీ వైజ్ గా తీసుకుంటారు. ఈ 4 కేటగిరీస్ లో ఒక మొక్క నుంచి తీసే ఆకుల్ని డివైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఆకుల్లో నుంచి, మొక్కల నుంచి ఈ కెఫెన్ అనేది దొరికే డ్రగ్ ని తీసుకుంటారనమాట. కానీ హై క్వాలిటీ ఏది? చిగురాకు. ఈ చిగురాకులు టీ కొనాలి అంటే కనుక కేజీ 60,000, 70,000, 80,000, ₹1,00,000 ఉంటుంది కేజీ. మనం టీ పౌడర్ కొంటున్నాం కదా, ₹50, ₹100, ₹150. ఇది అసలు కాస్ట్లీ కాదు. మేబీ మేబీ థర్డ్ ఆర్ ఫోర్త్ కేటగిరీ అర్థం చేసుకోవాల్సింది అనమాట. సో టీ ఏదైతే లీవ్స్ ఉంటాయో మనకి దీంట్లో ఉంటే కెఫిన్ వల్ల, దీంట్లో దేనికి కలుపుతారు అంటే కనుక అదో డ్రగ్ లాంటిది అనమాట. సో అది ఎడిక్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంటే మీరు టీ తాగిన తర్వాత జీవితాంతం టీ తాగడానికి కమిట్ అవుతారు, ఎడిక్ట్ అవ్వాలనిపిస్తుంది. అలా అలవాటు అయ్యేది టీలు, కాఫీలు, బ్లాక్ టీ, గ్రీన్ టీ, కోకో అంటే కూల్ డ్రింక్స్, లేదంటే మన ఎనర్జీ డ్రింక్స్, ఎనర్జీ బార్స్, ప్రోటీన్ బార్స్ ఉంటాయి కదా మనం తినేవి, ఎనర్జీ బార్స్ అలాంటివి, లేదంటే కొన్ని రకాల మెడిసిన్స్, కొన్ని రకాల స్లిమ్ అవ్వడానికి కొన్ని వాడే టాబ్లెట్స్, లేదంటే ఇప్పుడు మీకు వస్తుంది కదా, ఇప్పుడే ఓ డ్రింక్ తాగండి బుల్ అంత ఎనర్జీ, ఎంతంత ఎనర్జీ వచ్చేసింది అంటారు, రెడ్ బుల్ అని చెప్పేసి. ఇలాంటివి ఎందుకు ఇలాంటి డ్రింక్స్ వస్తున్నాయి మార్కెట్ ప్లేస్ లో, ఇలాంటివి ఎందుకు తీసుకున్నారు అంటే కనుక దాంట్లో కెఫిన్ మోతాదు ఎక్కువ ఉంటుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ బాడీలో నరాల్లో ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దానివల్ల ఏం జరిగింది, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ విధానం అది కాదు, తీసుకునే విధానము పద్ధతులు అవి కాదు. సో యాడెడ్ సింథటిక్ న్యాచురల్ కెఫిన్స్ ఉంటాయి. న్యాచురల్ కెఫిన్స్ మనం తీసుకోవచ్చు. యాడెడ్ కెఫిన్స్, స్టిమ్యులేట్ అయిన కెఫిన్స్, లేదంటే దాన్ని మనం కల్పితం చేసినవి, ఇవన్నీ మనకి మంచిది కాదనమాట. సో కెమికల్లీ ఐడెంటిఫై అయినవి కొంచెం ప్రూవెన్ గా ఉంటే మంచిది. న్యాచురల్ కెఫిన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటి, మీరు టీ కానీ కాఫీ కానీ లేదా కెఫిన్ కి రిలేటెడ్ గా డ్రింక్స్ తాగారు అంటే కనుక కొంచెం అలర్ట్నెస్ వస్తుంది, మీ మూడ్ స్వింగ్స్ బాగుంటాయి, కాన్సన్ట్రేట్ పెరుగుతుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, మెడిసిన్ ఫాస్ట్ గా ఎఫెక్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది, మీ డయాబెటీస్ ని ప్రివెంట్ చేసింది, యాంటీ ఆక్సిడెంట్ ని ప్రొడ్యూస్ చేసింది, అంటే బాడీని క్లెన్స్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. కొన్ని రకాల డిసీజెస్ నుంచి, కొన్ని రకాల మతిమరుపుల నుంచి, ఆస్తమా నుంచి కూడా బయటికి రావడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కానీ ఓవర్ గా తీసేసుకున్నారు, దీనివల్ల ఏం జరిగింది, మీ హార్ట్ ఫంక్షన్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మీకు స్ట్రెస్ బాగా పెరుగుతూ ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అవుతారు, మూడ్ స్వింగ్స్ బాగా జరుగుతాయి అనమాట. అంటే ఒక మనిషి మూడ్ స్వింగ్స్ అనేది కరెక్ట్ గా ఉండవు. ఈ మూడ్ స్వింగ్స్ బాగా జరగటం, బ్లడ్ షుగర్ లెవెల్ స్వింగ్ అవ్వటం. ఎందుకంటే మనం టీ ఒక్కడే తాగుతాం, మిల్క్ తాగుతున్నాము, షుగర్ కలుపుకుందాం. సో మనకి ఏదైతే 5 గ్రామ్ కంటే కావాల్సిన ఎక్కువ మోతాదు షుగర్ తీసుకోవడం వల్ల మనకి మూడ్ స్వింగ్స్ వస్తుంటది. ఓకే, అంటే ఒక టీలో ఒక స్పూన్ వేస్తారు, అది రోజు మొత్తం కావాలి. కానీ ఒక స్పూన్ ని మనం ఒక టీలో వాడతామా అంటే ఒక టీలో 2 స్పూన్లు వాడతాము. అలా 4-5 టీలు తాగుతాం. అంటే ఒక స్పూన్ దగ్గర 9 స్పూన్లు ఎక్స్ట్రా తీసుకున్నాం, 5 స్పూన్లు ఎక్స్ట్రా తీసుకున్నాం. కొంతమంది 20 టీలు తాగే వాళ్ళైతే 30-40 స్పూన్లు ఎక్స్ట్రా తీసుకుంటారు. సో దీన్ని బట్టి షుగర్ లెవెల్స్ అనేది స్వింగ్ అవుతూ ఉంటుంది. మీ ప్యాంక్రియాస్ ఎంతో కష్టపడి ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసేది తయారు చేస్తూ ఉంటుంది, కానీ ఇంత మోతాదులో షుగర్ ని కంట్రోల్ చేయడానికి తయారు చేసుకోలేదు. దానివల్ల మనకు తక్కువ వయసులోనే షుగర్లు, బీపీలు రావడానికి జరుగుతుంది అన్నమాట. అన్నిటికంటే ముఖ్యం, టీ తాగడం వల్ల ఎక్కువ మోతాదులో జరిగేది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. వీళ్ళు చూడండి, ఆకలి వేయదు. ఒక్కసారి హౌస్ వైఫ్స్ ఎలా ఉంటారు, పొద్దున్న టీ తాగేసి రోజంతా పని చేసేసుకుంటారు, మధ్యాహ్నం వరకు తినరు. సో ఏం జరిగింది, మధ్యాహ్నం తినకుండా ఉండడానికి అంటే ఆకలిని చంపేసింది, మీ మెటబాలిజం ని లో చేసేసింది, మీ అపిటైట్ అంటే ఆకలి పుట్టే తత్వాన్ని
మీ స్మాల్ ఇంటెస్టైన్ ని చాలా వీక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా జరగకుండా చేసుకుంటూ ఉండాలి. అండ్ చూడండి, టీ ఎక్కువ తాగే వాళ్ళకి న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ ఉంటుంది, అంటే వాళ్ళకి ఫాస్ట్ గా రిజల్ట్స్ రావు, లేదంటే వాళ్ళకి ఫాస్ట్ గా ఎఫెక్ట్ కనిపించదు అనమాట. అబ్జర్ప్షన్ స్లోగా ఉంటుంది. మెడిసిన్ వాడినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళ బాడీ అంత సపోర్ట్ చేస్తూ ఉండదు అనమాట. ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది బాగా జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ మేల్ ఫీమేల్ హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువ మోతాదులో చేంజెస్ జరుగుతుంటాయి. ఏజింగ్ తొందరగా అనిపిస్తుంది. టీలు ఎక్కువ తాగారా మరి ఏజింగ్ అంటే ఎందుకు? షుగర్ ఉంది కాబట్టి. ఓకే, సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు, ఫ్యాటిక్, లో ఎనర్జీ, మూడ్ స్వింగ్స్ ఇలాంటివి ఉంటాయి. సో కెఫిన్ అనేది మీ బాడీకి ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల కొన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీ బాడీ క్లెన్స్ అవుతుంది, ఇవన్నీ కూడా మంచివే. కాకపోతే ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో ఇవ్వచ్చు. రోజు మొత్తంలో FSSAI ఫుడ్ కి సంబంధించిన మన ఇండియన్ గవర్నమెంట్ మనకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ని బట్టి మనం ఎంత మోతాదులో మన కెఫిన్ లెవెల్ అని తీసుకోవాలి. రోజు మొత్తంలో మనకి మినిమం 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 అని ఉండదు, మాక్సిమం 300 to 400 మనకి మిల్లీగ్రామ్స్ వరకు మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, రోజు మొత్తంలో. అంటే దీనికంటే మనం ఎక్కువ తీసుకోవడానికి లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. దీనికంటే ఎక్కువ తీసుకోవడానికి ఖచ్చితంగా లేదు. సో ఖచ్చితంగా మీరు ఎంత తీసుకోవాలి? 300 to 400 mg వరకు మాత్రమే తీసుకోవాలి ఒక పర్సన్ యావరేజ్ గా. మనం ఏమనుకున్నాం, టీ కాఫీలో కెఫెన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, అన్నిట్లో ఫిల్టర్ కాఫీలో, ఎక్స్ప్రెసోలో, టీలో, కాఫీలో, కూల్ డ్రింక్స్ లో, చాక్లెట్స్ లో, ఐస్ క్రీమ్స్ లో, చాక్లెట్ బార్స్ లో, ఎనర్జీ డ్రింక్స్ లో, ఎనర్జీ అనే పేరు వచ్చిందంటే దాని వెనకాల కెఫెన్ ఉంటుంది. బట్ హెర్బల్ లైఫ్ చాలా ఎథికల్, అందుకే దాన్ని హైలైట్ చేసి పెట్టింది, కంటెంట్స్ కెఫెన్ అని. బయట మీరు చాక్లెట్స్ అసలు ఎప్పుడు దాకా తెలియనే తెలియదు చాలా మందికి దాంట్లో కూడా కెఫెన్ ఉంటుందా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో ఎథికల్ గా జనాలకి ఎడ్యుకేట్ చేసే విధంలో మనం ఉంటాం అనమాట. సో ఎంతవరకు తీసుకోవచ్చు? 300 to 400 mg వరకు తీసుకోవచ్చు అనమాట పర్ డే. సో ఒక స్పూన్ లో, ఒక స్పూన్ అఫ్రెష్ లో మీకు ఎన్ని మిల్లీగ్రాముల కెఫెన్ ఉంటుందంటే, ఒక స్పూన్ కరెక్ట్ గా మీరు తీసుకున్నారు, ఫుల్ స్పూన్ తీసుకున్నారు అంటే కనుక మీకు యావరేజ్ గా ఒక 40 మిల్లీగ్రామ్ వరకు మీకు ఏంటంటే కెఫెన్ ఉంటుంది అనమాట. అంటే దీన్ని బట్టి మీరు 10 స్పూన్లు 400 మిల్లీగ్రాములు తీసుకోవాలంటే 10 స్పూన్ల ఫ్రెష్ వరకు తీసుకోవచ్చు. అంటే రోజుకి మీరు 2 స్పూన్లు చెప్పిన ఒక గ్లాస్ లో తాగుతున్నారంటే మాక్సిమం 5 cups ఆఫ్ ఫ్రెష్ తీసుకోవచ్చు అనమాట. సో మరి టీ ఎక్కువ తాగుతున్నారు కదా, కాఫీ ఎక్కువ తాగుతున్నారు కదా, మీకు అలవాటు అయి ఉంది కదా కెఫెన్ అంటే. సో మీకు అలవాటు ఎక్కువ ఉంది కాబట్టి, అంటే మీరు 1000 mg ఇలా తీసుకున్నారు, మీరు ఎక్కువ ఎడిక్ట్ అయ్యారు. సో మెల్లమెల్లగా దాన్ని కంట్రోల్ చేయడానికి ఫ్రెష్ ఎక్కువ పెట్టుకుని మెల్లగా చేంజెస్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో దీనివల్ల మీకు ఏం జరిగిందంటే సమస్యలు బాగా పెరుగుతుంటాయి అనమాట. సో బ్యాలెన్స్ చేసుకోండి కెఫెన్ లెవెల్స్ ఎంత కావాలనేది. ఫ్రెష్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది, ప్రొడక్ట్ చాలా హై ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా, ఇంగ్రీడియంట్ లో 4 గ్రేడ్స్ ఉన్నాయని. ఈ ఫస్ట్ గ్రేడ్ హెర్బల్ లైఫ్ ఫ్రెష్ అనమాట, చాలా బ్రహ్మాండంగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో 40 mg ఆఫ్ లైక్ ఒక స్పూన్ లో 40 mg ఉంటుంది. 4 క్యాలరీలే, అంటే మీరు తాగే ఒక స్పూన్ ఆఫ్ ఫ్రెష్ ఏదైతే ఒక గ్లాస్ ఉందో జస్ట్ 4 క్యాలరీస్. ఇప్పుడు దాకా మాట్లాడుతున్నాం కదా, ఎనర్జీని ఖర్చు పెడుతున్నాం. అదే మీరు ఒక టీ తాగితే, ఒక కాఫీ తాగితే, టీ తాగితే 90 క్యాలరీస్, కాఫీ తాగితే 150 క్యాలరీస్. టీ తాగడం వల్ల వచ్చే 90 క్యాలరీల ఎనర్జీని మీరు ఖర్చు పెట్టాలంటే 5 కిలోమీటర్ స్పీడ్ తో మీరు వాక్ చేయాలి. ఓకే, 5 కిలోమీటర్ స్పీడ్ తో వాక్ చేయాలి, 40 నిమిషాలు చేయాలి. అదే మీరు కాఫీ తాగిన దాన్ని ఒక 1 hour మీరు స్పెండ్ చేయాలన్నమాట. టీ తాగడం ఎంతసేపు పట్టింది, కాఫీ తాగడం ఎంతసేపు పట్టింది? విత్ ఇన్ 5 minutes. తాగడానికి కన్సంప్షన్ కి ఎంతసేపు పడుతుందో ఖర్చు పెట్టడానికి గంట సేపు పడుతుంది అనమాట. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంటేక్ ఈజ్ ఈజీ, అవుట్పుట్ చాలా కష్టం. ఈ ఇంటేక్ ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మీకు షుగర్లు, బీపీలు ఎన్ని వస్తాయంటే, ఎందుకు తాగాలి? తాగాల్సిన అవసరం ఉందంటే కనుక దిలా వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్ ఫ్రెష్ తీసుకోవడం మీకు బ్రహ్మాండంగా హెల్ప్ అవుతుంది. ఈజీ టు క్యారీ, ప్రిపేర్ చాలా ఈజీ అనమాట. ఎక్కడైనా చేసుకోవచ్చు, హాట్ ఆర్ కోల్డ్ ఎలా అయినా మీరు తీసుకోవచ్చు. సమ్మర్ లో మీరు పీచ్ ఫ్లేవర్ ని కొన్ని వాటర్ మెలన్స్ కలుపుకొని మీరు తాగితే బ్రహ్మాండంగా ఉంటుంది. దీని రెసిపీ చెప్తారు, అది కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఎనర్జీ పెరుగుతుంది, మీ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పెరుగుతుంది. రోజంతా మొహం కడుగుతారు, కడుగుతారు కదా, బ్రష్ చేస్తారు కదా, సేమ్ అట్లాగే లోపల బాడీని క్లెన్స్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర. ఈ ఎగ్జాంపుల్ తో మీకు అర్థమైంది. ఒకవేళ మీరు టీ కాఫీ మానేసి అఫెరెస్ తో రీప్లేస్ చేసుకున్నారంటే మీరు అసలు ఎంత బరువు పెరుగుతున్నారో, ఎంత తగ్గొచ్చో చూడండి. యావరేజ్ గా ఒక మనిషి ఒక వారానికి ఒక టీ కాఫీని రీప్లేస్ చేస్తున్నాడు, 2 టీలు రీప్లేస్ చేస్తున్నాడంటే ఒక వారం మొత్తంలో 1624 క్యాలరీల అధిక ఎక్స్ట్రా 1600 క్యాలరీస్ ని తగ్గించుకోగలరంట. దీనివల్ల ఎంత తగ్గింది? ఒక ½ కిలో అయినా తగ్గొచ్చు కదా ఒక వారంలో. నెలలో 6960 క్యాలరీల ఎనర్జీని సేవ్ చేయొచ్చు. అంటే అనవసరంగా వేస్ట్ అంటే వేసుకోకూడదు బాడీలో. దీనివల్ల మనకేమవుతుంది? ఒక 2 to 3 kgs చేంజెస్ ఉంటుంది కదా, లేదా ఫ్యాట్ లో కన్వర్ట్ చేసుకుంటే మీకు 1 kg కొవ్వుని కరిగించుకోవచ్చు కదా. సంవత్సరం మొత్తంలో మీరు చూసుకుంటే కనుక ఒక మనిషి సంవత్సరం మొత్తంలో 84,680 క్యాలరీల ఎనర్జీని తీసేసుకున్నాడు అనవసరంగా. దీనివల్ల ఎంత పెరిగింది? బాడీలో 10 కిలోల ఫ్యాట్ పెరుగుతుంది.
ఎవ్రీ 9,000 క్యాలరీస్ ఈజ్ ఈక్వల్ టు 1 kg బాడీ ఫ్యాట్. 9,000 క్యాలరీలు అంటే 1 kg బాడీ ఫ్యాట్. అంటే ఇక్కడ 90,000 క్యాలరీలు వస్తున్నాయి కదా. 90,000 క్యాలరీలు అంటే దాని అర్థం ఏంటి? 90,000 క్యాలరీలు అంటే 10 కిలోల బాడీ ఫ్యాట్ పెరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? టీలో 150 క్యాలరీస్ 100 క్యాలరీస్ ఉన్నప్పుడు మీరు వై డోంట్ యూ చూస్ అఫ్రెష్? డెఫినెట్ గా మీరు చూస్ చేసుకోవడంలో బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ రీప్లేస్ చేయండి, మీ లైఫ్ లో చాలా బాగుండడానికి బాగా హెల్ప్ అవుతుంది. అఫ్రెష్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా వండర్ఫుల్ గా తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మీరు లెగవగానే అలో సింప్లీ ప్రోబయాటిక్ అలో కలుపుకొని కూల్ వామ్ వాటర్ తో మీరు లుక్ వామ్ వాటర్ తో మీరు తీసుకోవచ్చు ఒక గ్లాసు. దీని తర్వాత మీరు ఒక ఫ్రెష్ గ్లాస్ ని తీసుకోవచ్చు పొద్దున, లైక్ 5 o'clock 6 o'clock మీరు ఎప్పుడైతే లెగుస్తారో అప్పుడు ఒక గ్లాస్ ఎఫ్రెష్ తీసుకోవచ్చు. డే మొత్తంలో మిగతా టైంలో వచ్చేసి మీరు 8 o'clock ఒకటి, 11 o'clock ఒకటి, 4 o'clock 6 o'clock ఈ టైమింగ్ మీరు ఏదైతే టీ కాఫీ తాగే టైమింగ్ ఉంటుందో ఆ టైంలో ప్రశాంతంగా మీరు ఎఫ్రెష్ ని ప్రాపర్ గా తీసుకోవచ్చు అనమాట. దీనివల్ల మీ మెటబాలిజం కూడా అంటే ఎనర్జీ లెవెల్స్ కూడా పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇంకొక సప్లిమెంట్ ఉంది మన దగ్గర. మేము చాలా మందికి బరువు తగ్గట్లేదు కదా, చాలా మంది స్ట్రక్ అయ్యారు, నాకు రిజల్ట్స్ రావట్లేదు అంటారు కదా, ఈ ప్రోడక్ట్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. హెర్బల్ కంట్రోల్. ఇది ఏం చేసింది అంటే మీ మెటబాలిజం ని బూస్ట్ చేసింది. చాలా మంది హైట్ కి తగ్గట్టుగా, వెయిట్ కి తగ్గట్టుగా, ఏజ్ కి తగ్గట్టుగా వాళ్ళ మెటబాలిజం పడిపోయి ఉంటారు. ఆ పడిపోయిన మెటబాలిజం కొంచెం ఎనర్జైజ్ బూస్ట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొంచెం అలర్ట్నెస్ పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట హెర్బల్ కంట్రోల్. సో ఈ ఎనర్జెటిక్ సెన్సేషన్స్ ని పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో 3 రకాల టీలు ఉంటాయి: గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఉలాంగ్ టీ. ఈ 3 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఈ 3 రకాల టీల వల్ల మీ బాడీలో ఎంతో రకాల బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. రోజుకి యావరేజ్ గా 1 నుంచి 2 టాబ్లెట్స్ వాడుకోవచ్చు. రోజు మొత్తంలో 3 ఎఫ్రెస్ తాగారంటే ఇది ఒక టాబ్లెట్ 2 టాబ్లెట్స్ సరిపోతుంది. 5 ఎఫ్రెస్ తాగారంటే ఒక టాబ్లెట్ సరిపోతుంది. దాని తగ్గట్టుగా మీరు కెఫెన్ ని బ్యాలెన్స్ చేసుకున్నట్టు ప్రాపర్ గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో హిస్టరీ అర్థమైంది టీది. టీ మీలో ఎందుకు అలవాటు వచ్చింది అనేది. బ్రిటిష్ వాళ్ళు ఏదమ్మాలో అర్థం కాక వీళ్ళని టీ అమ్మడం అలవాటు చేశారు. బద్దకస్తులు చేస్తున్నారు మన అందరినీ, అలవాట్లు అవి ఇవి చేసి. సో మనందరూ మోదీ గారు చెప్తున్నారు ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి. మీరు కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకోండి. ఎలా పడితే అలా అలవాట్లు ఉండకూడదు, ఎలా పడితే అలా తినకూడదు, ఏది పడితే అది తాగకూడదు. కొంచెం అలవాటు చేసుకొని మనం కూడా ఫిట్ గా ఉండడానికి ఫోకస్ చేయాలి. ఆయన చెప్పింది దేశం కోసం, కనీసం మనం మన కోసం, మన కుటుంబం కోసం ఉండొచ్చుగా. మనం బాగుంటేనే కదా మన కుటుంబం బాగుండేది. మన కుటుంబం బాగుండాలంటే మనం కష్టపడాలి కదా, మరి కష్టపడాలి, మనం బాగుండాలి. హౌస్ వైఫ్ అయితే మీరు పిల్లల్ని బాగా చూసుకోవాలి. యాజ్ ఏ కిడ్ మీరు పిల్లలు అయితే మీ పేరెంట్స్ ని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఒకవేళ ఏజ్డ్ పర్సన్ అయితే మీ పిల్లల మీద భారం అవ్వకూడదు. అలా ఇవన్నీ కేటగిరీస్ లో ఆలోచించుకొని మీకోసం మీరు ఫిట్ గా ఉండాలి. మీరు మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు ఫిట్ గా ఉంటే కనుక డెఫినెట్ గా బాగుంటుంది. ఆరోగ్యం లేకపోతే ఏం జరిగింది అంటే కనుక మీ టైంతో పాటు మీ కుటుంబ సభ్యులంతా టైం, డబ్బు తీయాల్సి వస్తుంది. ఆరోగ్యం ఉంటే ఎవరి టైంని ఇబ్బంది చేయకుండా ఉండొచ్చు. సో ఆరోగ్యం ఉన్నప్పుడు విలువ తెలియదు, ఆరోగ్యం లేనప్పుడు దాని విలువ తెలుస్తుంటుంది. జాగ్రత్త పడండి, కొంచెం అవేర్ అవ్వండి. టీలు, కాఫీలు ఇలాంటి అలవాట్లు ఉంటే మానేసి కొంచెం ఎనర్జెటిక్ గా ఉండడానికి ఫ్రెష్, సమ్మర్ కాబట్టి హైడ్రేట్, ఇవి రెండు యాడ్ చేసుకొని ప్రాపర్ గా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ ఆసమ్ డే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బ్యాక్ టు ఖలీద్ గారు.